SarathPappu the Wanderer. Hey buddies, welcome back to our channel. Hope you all are doing good. సో మనకి కార్ కొన్నప్పుడు ఎసెన్షియల్ యాక్సెసరీ కిట్ అని చెప్పి ఒకటి ఇస్తాడండి. సో ఆ కిట్ లో వాడు మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాము పదండి. సో ముందుగా మనకి ఈ బ్లాక్ వాక్యూమ్ క్లీనర్ ఇచ్చాడండి. యాక్చువల్లీ ఇది లేదు అసలు ఆ లిస్ట్ లో ఇవ్వడానికి. సో ఇది చూడండి, కార్ వాక్యూమ్ క్లీనర్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, లైక్ ఇది 12 వోల్ట్ సాకెట్ లోకి కనెక్ట్ చేసుకొని దాంతో మనం వాడుకోవచ్చు అండి. సో ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇచ్చాడండి. ఇవి ఏంటంటే ఇవి పిల్లోస్ అండి, రెనాల్ట్ అని చెప్పి ఆ పిల్లోస్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాము. ఇది చూడండి, రెనాల్ట్ అని చెప్పి పిల్లోస్ ఇచ్చాడు. 2 ఉన్నాయండి ప్యాకెట్లో, ఈ 2 ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కార్ కవర్ ఇచ్చాడండి. మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా, లేకపోతే మనము రోడ్ మీద పెట్టినా కూడా బండి చాలా దుమ్ము పడుతూ ఉంటుంది కదండి. సో దానికోసం కార్ కవర్ చాలా ఉపయోగపడుతుందండి. సో కార్ కవర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ లైసెన్స్ ప్లేట్ హోల్డర్. ఇదేంటంటే మనకి వెనకాల యాక్చువల్లీ బోర్డు ఉంటుంది కదండి, లైసెన్స్ ప్లేట్, అది ఇందులో పెట్టుకోవడానికి ఇచ్చాడండి. బట్ నేను కార్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు చెప్పాను కదా, చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ అని చెప్పి. సో వాళ్ళు టకా ఫిట్ చేసేసారండి. సో అది నేను అడిగాను ఎందుకు పెట్టలేదని చెప్పి. సో వాడు చెప్పడం ఏంటంటే, సార్ తొందరలో పెట్టేశాము, ఎలాగో ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడు వస్తారు కదా, అప్పుడు నేను ఇది ఫిక్స్ చేస్తానని చెప్పాడండి. సో అందుకని ఇది కార్లో పెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడైనా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిట్ చేయించుకుందాం అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ హజార్డ్ ది సైన్ అండి. ఈ హజార్డ్ సైన్ ఏంటంటే చూపిస్తాను అండి. ఇది యాక్చువల్లీ మనకి లోపల ఉందండి. ఇదేంటంటే మనకి ట్రయాంగిల్లో వస్తుంది, చూపిస్తాను ఆగండి. సో మనకి ఇలా ట్రయాంగిల్లో వస్తుందండి హజార్డ్ లైట్. ఏంటంటే డేంజర్ అని చెప్పి, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బండి పంక్చర్ అయింది అనుకోండి, బండి రోడ్డు పక్కన పెడతాం కదా చీకట్లో, సో ఎవరికి కనిపించదు బండి. అందులోనూ నాది బ్లాక్ కలర్ అండి, సో కనిపిది కాబట్టి ఇది రోడ్ మీద పెడితే కనుక ఇది రేడియం అండి, ఇది షైన్ అవుతూ ఉంటుంది. సో అవతల పక్క వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఏదో అడ్డుగా ఉంది అని చెప్పి. సో వాళ్ళు పక్కకు జరిగిపోతారు. అందుకని ఈ హజార్డ్ లైట్ అండి. ఈ హజార్డ్ లైట్ యాక్చువల్లీ నేను ఒకసారి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తున్నప్పుడు దేవానహల్లి ఫ్లైఓవర్ మీద మా బండి పంక్చర్ అయిందండి. సో అప్పుడు ఇది బాగా పనిచేసింది, ఇలాంటి హజార్డ్ లైట్. అండ్ మనకి ఎసెన్షియల్ యాక్సెసరీ కిట్లో లాస్ట్ ఐటమ్ ఈ మ్యాట్ అండి. ఇదేంటంటే మనకి వెనకాల బూట్ ఉంది కదా, ఆ బూట్లో అని చెప్పి మ్యాట్ ఇచ్చాడు. ఆల్రెడీ ఒక మ్యాట్ ఉందండి, సో ఈ మ్యాట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఎందుకైనా ఉంచాను ఇది, ఒకవేళ అవసరం పడితే కనుక ఇది తప్పకుండా వేస్తానండి. చాలా మెత్తగా ఉంది అండ్ బాగుంది కూడా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ జెల్ ఫ్రెషనర్ అండి. ఈ జెల్ ఫ్రెషనర్ ఇచ్చాడు కార్లో పెట్టుకోవడానికి, సో దట్ కార్ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి. బట్ అలాగే నాకు ఇది రివ్యూ మిర్రర్కి పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడండి. ఇది కూడా సెంటెడే యాక్చువల్లీ. సో నేను నా కార్లో కవర్లన్నీ తీసాక కొద్దిగా మొత్తం మంచిగా అయ్యాక అప్పుడు ఇది పెడదామని చెప్పి ఉంచాను. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చాడండి. సో ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏమైనా దెబ్బ తగిలినా మనకి పంపు వస్తుంది యాక్చువల్లీ. సో దీని లోపల ఏమేమి ఉన్నాయో నేను చూడలేదండి. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చాడు కదా అని చెప్పి పెట్టేసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బాక్స్ ఇచ్చాడండి. ఆల్రెడీ మన దగ్గర టిష్యూస్ చాలా ఉన్నాయి కదా, నేను ఆర్గనైజర్స్ కొన్నప్పుడు టిష్యూస్ వచ్చాయి కదా వాటితోని. సో అలాగే టిష్యూ బాక్స్ కూడా ఉంది. సో ఈ టిష్యూ బాక్స్ కూడా పనికొస్తుంది. సో పెట్టుకున్నాను, ఆ టిష్యూస్ అయిపోతే కనుక ఈ టిష్యూస్ వాడదామని చెప్పి. సో ఎసెన్షియల్ యాక్సెసరీ కిట్లో నాకు ఇచ్చిన ఐటమ్స్ ఇవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. Aside from my soul,